మరొకసారి మీ అందరికీ వందనాలండి. వాక్య భాగంలోనికి వెళదాం. గడిచిన వారము మనము ఒక రాజు యొక్క కుమారుని యొక్క పిండ్లి విందును గూర్చిన ధ్యానం చేశాం. ఎవరికైనా గుర్తుందా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక రాజు తన యొక్క కుమారునికి పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది పరలోక రాజ్యము అని కొన్ని మాటలు చదివాం. ఈ రోజున మరికొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒక రోజున ఒక చిన్న ఉపమానము. ఒక రోజున రాజుగారు తన యొక్క కుమారుని యొక్క వివాహాన్ని జరిగిస్తూ ఉన్నాడు. గడిచిన వారం చూచాం. వివాహాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు కొన్ని దేశాల్లో ఒక అలవాటు ఉంటుంది. ఏం అలవాటు అంటే వివాహ పత్రిక ముందుగానే పంపిస్తారు. వివాహ పత్రిక అనగా లేకపోతే ఆహ్వాన పత్రిక ముందుగానే పంపిస్తారు. పంపించిన తర్వాత ఎవరైతే ఆ ఆహ్వాన పత్రికను అందుకున్నారో వాళ్ళు తిరిగి మేము వస్తాము రాము అనే విషయాన్ని తెలియపరచాలి. ఇది ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో ఉన్నది ఆ పద్ధతి. మేము వివాహానికి వస్తున్నాము, లేకపోతే రాలేకపోతున్నాము, లేకపోతే తెలియపరచకపోయినా వాళ్ళు రానట్ల కిందే లెక్క వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అరేంజ్మెంట్స్ కోసం ఎంతమంది వస్తున్నారని ఒక లెక్క కోసం వాళ్ళు అలా చేస్తారు. అయితే ఈ రాజుగారి కూడా ఆ దేశంలో అదే పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని బట్టి తన కుమారుని యొక్క ఆహ్వాన పత్రిక, కుమారుని యొక్క వివాహ ఆహ్వాన పత్రిక దేశంలో పెద్దవాళ్లకు, చాలా ఉన్నతమైన వాళ్లకు, బాగా గనులైన వారకు, ఆస్తిపరులకు, ఐశ్వర్యవంతులకు మరి రాజుగారికి తగినట్లుగా ఆహ్వాన పత్రికలు పంపించాడు. అలాగే చాలామంది సామాన్యులకు కూడా ఆహ్వాన పత్రిక అందింది. అందినప్పుడు చాలామంది వారు తిరిగి మేము ఈ యొక్క వివాహానికి హాజరవుతున్నాము అని తెలియపరచకుండా నిర్లక్ష్యంతో ఉన్నారు కొంతమంది. బాగా ఐశ్వర్యవంతులు కావచ్చు, విద్య కలిగిన వాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, వీరందరూ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి వివాహ వేడుక దగ్గరికి రానే వచ్చింది. వివాహ వేడుక దగ్గరకు రానే వచ్చింది. చాలా మంది కూడా ఆ వివాహ వేడుకకు హాజరవుతా ఉన్నారు. హాజరవుతున్న సందర్భంలో ఆ గేటు దగ్గర ఒక వ్యక్తిని కూర్చుండబెట్టారు. అనగా ఒక సైనికుడు లాంటి వ్యక్తిని కూర్చుండబెట్టి వివాహానికి వచ్చే వారి యొక్క ఆహ్వాన పత్రికలు లేకపోతే వారి యొక్క పేర్లను ఒక గ్రంథములో పరిశీలిస్తూ ఉన్నాడు. ఒక గ్రంథము రాయబడి ఉంది. ఎవరైతే మేము వివాహానికి వస్తున్నాము అని తెలియపరిచి ముందుగానే వారి యొక్క తీర్మానాన్ని తెలియపరిచారో వారి పేర్లన్నీ కూడా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి, ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయి. ఇలా వస్తూ ఉన్నప్పుడు అయ్యా నీ పేరేమిటి, ఎవరన్నా వచ్చినప్పుడు నీ పేరేమిటి అని అడుగుతూ ఉన్నప్పుడు అయ్యా నా పేరు ఫలానండి, ఇదిగో మా ఇంటి పేరు ఇదండి, మా పేరు ఇదండి అని తెలియపరుస్తూ ఉన్నారు. తెలియపరిచినప్పుడు ఆ వ్యక్తి, ఆ సైనికుడు ఏం చేస్తున్నాడంటే వారి పేరు ఆ గ్రంథంలో లేకపోతే ఆ పుస్తకంలో ఉందా లేదా, వీరు ఆల్రెడీ ఇంతకుముందు తీర్మానించి మేము వస్తున్నామని చెప్పారా లేదా అని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఎవరి పేరైతే లేదో వారికి లోపలికి ఆహ్వానం లేదని ఖరాఖండిగా చెప్పేస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది బాగా ధనవంతులు వచ్చారు. ధనవంతులు వచ్చి అబ్బాయి మా అంత ధనవంతులు లేరు తెలుసా ఈ యొక్క దేశంలో, మేము ఎంత ధనవంతులమో తెలుసా, నీవు మమ్మల్ని ఆపేస్తున్నావు, మాకు అవమానం కదా, నీవు మమ్మల్ని వెళ్ళనివ్వాల్సిందే అంటుంటే ఆ యొక్క సైనికుడు అంటున్నాడు, అయ్యా రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఈ పుస్తకంలో ఎవరి పేరైతే ఉన్నదో వారు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అర్హులు. అయ్యా మేము ధనవంతులం, నాకు సంబంధం లేదయ్యా. అయ్యా మేము ఐశ్వర్యవంతులం, అయ్యా దానితో నిమిత్తం లేదయ్యా. అయ్యా మేము బాగా చదువుకున్న వాళ్ళం, అయ్యా మేము జ్ఞానవంతులం, అయ్యా రాజుగారికి ఎన్నో జ్ఞానవాక్యాలు చెప్పిన వాళ్ళం, ఇదిగో లోకానికి ఎన్నో జ్ఞానవాక్యాలు చెప్పిన వాళ్ళం. ఇలా వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు నిర్లక్ష్యం. ఏమి నిర్లక్ష్యం అంటే ఇదిగో వారు తీర్మానం పంపించలేదు, వారి పేర్లు అక్కడ వ్రాయబడలేదు. వచ్చిన వారు ఎంత గొప్పవారైనా తిప్పి పంపించేస్తూ ఉన్నారు. అయ్యా నేను ధనవంతుడను,
ఇదిగో మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చాను. లేదయ్యా, నీ పేరు ఈ పుస్తకంలో లేదు. కానీ కొంతమంది సామాన్యులు, అయ్యో రాజుగారు మమ్మల్ని పిలిచారు కాబట్టి మన తీర్మానం పంపించాలి. అయ్యా రాజా, మేము హాజరు కాబోతున్నాం, ఆ యొక్క వివాహ వేడుకకు మేము హాజరు కాబోతున్నామని తీర్మానం పంపించిన వారి యొక్క పేర్లు ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయి. ఎవరి పేరైతే వ్రాయబడింది, అయ్యా నీ పేరు వ్రాయబడి ఉన్నది, లోపలికి వెళ్ళి ఎంతో సంతోషంతో రాజుగారి యొక్క ఆ విందుశాలలోనికి వాళ్ళు సంతోషంతో ప్రవేశిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో, అయ్యో మేము విద్యావంతులము, ధనికులము, ఐశ్వర్యవంతులమని చెప్పబడిన, అయ్యా మీ పేరు లేదు కాబట్టి మీరు వెనుదిరగవలసిందే. గేటు మూయబడింది. ఇదిగోండి చూడండి, ఇది కూడా దేనిని పోలి ఉన్నదంటే మనం చెప్పుకున్న ఈ ఉపమానం దేవుని యొక్క రాజ్యంలో రేపు ఇదే జరగబోతూ ఉన్నది. ఈ లోకంలో ఎవరైతే తీర్మానం చేసి, ఎవరైతే ఇదిగో అయ్యా ఆ యొక్క పెండ్లి కుమారుడు అనగా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవానికి మేము హాజరు కాబోతున్నాం, లేకపోతే రాజా మేము నీ ఎడల నమ్మిక కలిగి ఉన్నాం, నీ కుమారుని యందు నమ్మిక కలిగి ఉన్నాం అని ఎవరైతే ఈ రోజున తీర్మానించుకొని ఆయనకు తిరిగి ఆ పత్రిక పంపిస్తారో, అనగా నీ యొక్క హృదయ తీర్మానమే ఆ పత్రిక పంపిస్తారో, వారి పేర్లు అంటే ఎక్కడ వ్రాయబడి ఉంటాయో తెలుసా? జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. హల్లెలూయా. కనుక రేపు మనం వెళ్ళినప్పుడు కూడా అక్కడ దేవుని దూతలు కూర్చొని, అయ్యా నీ పేరేమిటి, నీ పేరు ఏమిటి అన్నప్పుడు, నీ పేరు చెప్పినప్పుడు వారట ఆ పుస్తకంలో చూస్తారట. వారి పుస్తకంలో చూస్తారు. చూసినప్పుడు ఆ పుస్తకంలో నీ పేరు లేదనుకో, నీ పేరు లేకపోతే, అయ్యా నేను ఎంత ధనవంతుడో తెలుసా, లేకపోతే నేను దేవుని సన్నిధానాన్ని విడవకుండా ఎంత బాగా వెళ్ళేవాడిని తెలుసా, నేను ఎంత పరిచర్య చేసేవాడిని తెలుసా, నేను ఎంత సేవ చేసేవాడినో తెలుసా, నేను ఎన్ని కార్యాలు చేశానో తెలుసా, నీ మందిరానికి అది చేశాను, ఇది చేశాను, లేకపోతే నేను అంత ఐశ్వర్యవంతుని, ఎంత పేరు మోసిన వాడిని, కుదరదు. ఒక రోజునట ఒక దైవజనుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఇలాగే ఒక వ్యక్తి అట, ఒక ఆత్మట ఆ యొక్క పరలోక గవిని దగ్గరికి వెళ్ళిందట. దగ్గరకు వెళ్ళి, అయ్యా నీ పేరు లేదు అంటూ ఉండంటే, లేదయ్యా నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ యొక్క దేవుని దూతలతో గొడవ పెట్టుకున్నాడట. గొడవ పెట్టుకుంటే, సరే వెళ్ళు, ఇదిగో నువ్వు కాదంటున్నావు కదా, నీకు ప్రభువు తెలుసు అంటున్నావు కదా, వెళ్ళు అని చెప్పగానే ఆ వ్యక్తి అట లోపలికి అడుగు పెట్టగానే ఆ దేవుని యొక్క దివ్య మహిమను చూడలేక, ఆ వెలుగును చూడలేక తనంతట తానుగా వెనుకకు పరిగెత్తి అమాంతంగా పాతాళ లోకంలోనికి పడిపోయాడట. నిజం, ఈ యొక్క దైవజనులు కొన్ని పరలోక దర్శనాలను గురించి చెబుతున్న మాటలు. ఇదిగో ఈ ఉదయకాలంలో నీవును నేనును కూడా ఒక చిన్న ప్రశ్న వేసుకుందామా? అందరూ ఒక ప్రశ్న వేసుకోండి. జీవ గ్రంథములో నా పేరు ఉన్నదా? అందరూ ప్రశ్న వేసుకోవాలి. జీవ గ్రంథంలో ఉండటానికి నా పేరు ఉన్నదా? మనస్సాక్షిని పరిశీలించుకో. ఇదిగో నేను తగిన విధముగా ప్రవర్తిస్తున్నానా, తగిన విధముగా జీవిస్తున్నానా, నా పేరు జీవ గ్రంథములో ఉన్నదా? ఇదిగో ఆయనను ఎదుర్కొనవలసిన రోజున, ఆ పరలోకమును చేరుకొనవలసిన రోజున, అదిగో ఆ యొక్క పరలోకపు గవిని దగ్గర నా పేరును పరిశీలిస్తే, ఇదిగో నేను పరలోకంలోనికి చేరగలనా అని ఒక్కసారి ఆలోచన చేయి. ఈ ఉదయకాలంలో కొన్ని విషయాలను చూద్దాం. ఆ జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉండాలి అంటే, ఆ జీవ గ్రంథంలో నీ యొక్క పేరు కూడా ఉండాలి అంటే, నీవు నేను ఏ విధముగా ఉండాలో, ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా భక్తులు జీవించారో, ఏ విధముగా మరి వారు జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడ్డాయి అని వారి యొక్క ధీమా కలిగి ఉన్నారో, మనం కూడా కొన్ని పరిశీలన చేసుకుందాం. మొదటిగా పరిశీలన, ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, అనే విషయాన్ని ధ్యానం చేస్తే ఒక 3 విషయాలను నేను మీ ముందు పెడతాను. ఆ తర్వాత కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ముగించుకుందాం. మొదటిగా నిర్గమాకాండము. ఇక్కడ ఆ గ్రంథములో ఉన్న పేరును గురించిన మాటలు కనిపిస్తాయి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం నుండి ఒక 2 వచనాలు చదువుదాం రండి. 32వ అధ్యాయం 32వ వచనం.
అయ్యో నీవు వారి పాపమును నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అనెను. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెను వాని నా గ్రంథము నుండి తుడిచివేయుదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. చాలండి, చాలు. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉన్నది. ఈ సంభాషణ దేవుని యొక్క ప్రవక్త అయిన మోషేకును జరుగుతూ ఉన్నది. దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ సందర్భం ఏమిటో ఒక 2 మాటలు మనం ధ్యానం చేస్తే, 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళాడు. దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు రమ్మని పిలిచాడు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి, ఇజ్రాయేలీలు నడవవలసిన ఆజ్ఞలను తెలియపరచడానికి, ఆ యొక్క రాతి పలకలను ఇవ్వడానికి దేవుడు సీనాయి పర్వతం మీదకు రమ్మని పిలిచాడు. ఈ యొక్క మొదటి వచనాలు మనకు అర్థమవుతుంది. ఆ కొండ మీదకు మోషే వెళ్ళిన తర్వాత ఉన్న ఇజ్రాయేలీలు ఇక ఆ మోషే ఏమైపోయాడో, మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకుని వచ్చాడు, ఇప్పుడు ఆ సీనాయి పర్వతం మీదకు వెళ్ళిపోయాడు, చాలా దినాలు గడిచిపోతుంది, ఇప్పుడు అసలు ఆ మోషే ఏమైపోయాడో, కిందకి వస్తాడో రాడో, ఇప్పుడు మాకు మోషే ఏమైపోయాడో తెలియదు, కాబట్టి మాకు ఒక దేవుని లేకపోతే ఒక దేవతను మాకు తయారు చేయమని కూర్చున్నారు. మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కానీ మాకు ఇప్పుడు ఒక దేవత కావాలి, ఇదిగో మాకు ప్రత్యేకమైన ఆరాధన కావాలి, ప్రత్యేకంగా మేము ఆరాధించుకోవాలి. ఇక్కడ దాకా మమ్మల్ని నడిపించిన మోషే ఏమైపోయాడో, మరి ఆ దేవుడు ఏమైపోయాడో మాకు తెలియదని చెప్పి మూర్ఖముగా మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఉన్న అహరోను వీరి గొడవను చూడలేక, వీరి యొక్క మూర్ఖత్వమును ఎదుర్కొనలేక, వారి యొక్క పాపమును ఎదుర్కొనలేక ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, మీ యొక్క కుమారులకు కుమార్తెలకు జేబులనున్న బంగారు పోగులను తీసి, చాలండి, మీ దగ్గర ఉన్న బంగారం తీసుకుని వచ్చి ఏం చేశాడో మనకు తెలుసు. ఒక పోత పోయిగా ఒక బంగారపు దూడ అయ్యింది. దాన్ని పట్టుకొని దేవుణ్ణి మర్చిపోయారు. అప్పుడు దాకా నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. అప్పటిదాకా ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. ఎన్నో అద్భుతములను చేసిన ప్రభువును మర్చిపోయారు. నడిపించిన ప్రవక్తను మర్చిపోయారు. ప్రవక్త చెప్పిన మాటలను మర్చిపోయారు. ఇదిగో ఎదురుగా ఎర్ర సముద్రము చీలిపోవడం కన్నులారా చూచిన ఇజ్రాయేలీలు కూడా దేవునిని వదిలిపెట్టి ఇదిగో అన్య ఆరాధనలో మునిగిపోయారు. మోషే తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఇదిగో వారిని చూచి ఎంతో కోపగించుకున్నాడు, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. తర్వాత కార్యాలు మనము తర్వాత కొన్ని పనులు అక్కడ జరిగినట్లుగా చూస్తాము. ఇదిగో వారి యొక్క రాజ్య పలకను బద్దలు కొట్టాడు. ఇదిగో వెళ్ళి సహోదరులను ఎవరైతే ఈ పాతకానికి ఒడిగట్టారో వారిని సంహరించమని చెప్పాడు. ఇవన్నీ అయిన తరువాత వారి యొక్క పాపమును చూచి, వారి యొక్క పాపమును గూర్చి దేవునితో మొరపెడుతున్నాడు. ఏమనంటే, దేవా వీరి పాపములను క్షమించునైనా, వీరి పాపములను పరిహరించని ఎడల జీవ గ్రంథములో నుండి లేక గ్రంథములో నుండి నా పేరు తీసివేయనైనా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేశానో వాని పేరు నా గ్రంథములో నుండి తుడిచివేస్తాను. నువ్వు తుడిచివేయమంటే నీ పేరు కాదు, ఎవడు అంటే ఎవడు చేసే పాపమునకు వాడే ఉత్తరవాది, వాడే దానికి రెస్పాన్సిబిలిటీ, అనగా దానికి వాడే బాధ్యుడు. ఇదిగో నీ భక్తి మరొకరికి, లేకపోతే నీ భక్తి నీ బిడలకు, నీ భక్తి నీ యొక్క అన్నదమ్ములకు, నీ భక్తి నీ అక్క చెండ్రులకు పనికిరాదు మోషే. ఇదిగో ఎవడు నా ఎదుట పాపము చేశానో వాని యొక్క పేరు ఎక్కడి నుంచి తుడిపేస్తానో గ్రంథములో నుండి. అనగా ఇక్కడ ఆ గ్రంథము జీవ గ్రంథానికి సూచనగా ఉంది. జీవ గ్రంథము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా ఎదుట ఎవడు పాపము చేశానో వాని యొక్క పేరు జీవ గ్రంథములో నుండి తుడిచివేయుదును. అనగా
ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, జీవ గ్రంథములో నీ పేరుండాలి అంటే పాపము చేసేవాడిగా ఉండాలా? చేయని వాడిగా ఉండాలా? పాపము చేయని వాడిగా, పరిశుద్ధుడుగా జీవించాలి. పాపము చేయని వాడివిగా, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞాతి క్రమముల చొప్పున మనము నడుచుకోవాలి అనగా జీవ గ్రంథములో నీ పేరుండాలి అంటే ఏం చేయకూడదట? మొదట పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి. చాలా సందర్భాల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కొన్ని పాపములు మనకు తెలిసినవి ఉంటాయి మన హృదయంలో. కొన్ని అవిధేయతలు మనకు తెలియకోకుండానే హృదయంలో ఇమిడిపోతాయి. అది ఏ విధమైనదైనా కావచ్చు, గర్వము కావచ్చు, అసూయ కావచ్చు, లేకపోతే వితండవాదములు కావచ్చు, ద్వేషములు కావచ్చు, రకరకముల పాపములు మన జీవితంలో మిగిలిపోతాయి. ఇదిగో, కానీ నీ అంతటికి నీవు వాటిని పరిశీలించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మొదటిగా నిన్ను నీవు పరిశీలించుకోవడం మొదలు పెడితే, మొదటిగా దేవుని యొక్క వాక్యముతో నీ జీవితాన్ని సరిపోల్చుకోవడం మొదలు పెడితే, దేవుని యొక్క వాక్య ప్రకారం నీ జీవితాన్ని ఒక్కొక్క క్రియను నీవు పోల్చుకోవడం మొదలు పెడితే, ఒక స్థాయి వచ్చేసరికి ఇదిగో ఇంకా చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద పాపాల్లాగా కనిపిస్తాయి. అర్థమవుతుందా? అలా కాకుండా నిన్ను నువ్వు పరిశీలించుకోలేదనుకోండి, పెద్ద పెద్ద తప్పులు కూడా చిన్న చిన్న తప్పుల్లాగా కనిపిస్తాయి. నీవు పరిశుద్ధతలో ఎదిగే కొలది, ఇదిగో పరిశుద్ధతలో నీవు వృద్ధి చెందే కొలది నెమ్మదిగా చిన్న చిన్న పాపముల సహితము పెద్ద పాపములుగా కనిపిస్తాయి. పెద్ద పాపములుగా. దేవదాసయ్య గారి పాటలో ఉంటది కదా, అధమ మొక్క పాపమైన అంటనీయకున్నది అంటూ అంటూ అనుచున్నది అనే పాట ఉంటది కదా. మరి సంగమును గుర్చుని రాసిన పాటలో అధమ మొక్క పాపమైన అంటే చిన్న పాపాన్ని కూడా చూచంట సంఘం ఏమంటది? అంటూ అంటూ అనుచున్నది. ఆ పాపాన్ని కూడా రాని ఎందుకు? ఇదిగో పరిశుద్ధతలోకి వెళ్ళే కొలది చిన్న తప్పు కూడా పాపంలాగా కనిపిస్తుంది. ఉదాహరణకి చెబుతా. ఒక చక్కని తెల్లని బాటలో లేకపోతే ఒక చొక్క మంచి వస్త్రాన్ని వేసుకొని పొలం పనికి వెళ్ళాం. ఇప్పుడు ఈ యొక్క షర్టు నిండా లేకపోతే ఈ చొక్కాయి నిండా పెద్ద పెద్ద మరకలు పడ్డాయి అనుకోండి. ఈ పెద్ద పెద్ద మరకల ముందు ఏదన్నా ఒక చిన్న మరక వచ్చి పడినా ఏమనిపించదు. ఏంటంటే ఇంత పెద్ద పెద్ద మరకలు ఉన్నాయి, ఈ చిన్న మరకలు పెద్ద లెక్కే ఉంది అని పట్టించుకోము. కానీ అలా కాకుండా నీవు చక్కగా ఒక వివాహానికో లేకపోతే ఒక శుభకార్యానికో వెళుతూ అసలు ఏ మచ్చ లేని ఒక చక్కని వస్త్రాన్ని ధరించుకున్నావు అని అనుకుందాం. ఈ చక్కని వస్త్రాన్ని ధరించుకుంటూ వెళుతూ పొరపాటున ఆ ఆటో ఎక్కేటప్పుడు, కారు ఎక్కేటప్పుడు చిన్న గ్రీజు మరక ఇక్కడ అతుకుంది అనుకోండి, అసలు ఎంత కలత చెందిపోతాము. అబ్బబ్బా, ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాము, ఇదేంటబ్బా ఈ మచ్చబడింది ఏంటి, ఈ మచ్చబడింది ఏంటి, ఈ మచ్చబడింది. చిన్న మచ్చగా అమ్మా, అయ్యో చిన్న మచ్చ అయినా ఎలా ఉంది? వివాహంలో అందరూ ఎలాంటి వాళ్ళు వస్తారు? మంచి మంచి వస్త్రాలు, ఏ యొక్క మచ్చ లేకుండా మంచి వస్త్రాలు ధరించుకొని వస్తారు. ఇదిగో ఈ చిన్న మచ్చ అయినా ఎలా కనిపిస్తుందంటే మనకు పెద్ద మచ్చగా కనిపించి ఎంత కలవరంగా ఉంటుందో కదా. దాన్ని దాచుకోవడానికి ఎంత కష్టపడతాము. ఒకసారి నేను ఇలా వివాహానికి వెళుతూ ఉంటే కరెక్ట్గా ఒక స్నేహితుడేమో బండి నడుపుతూ ఉన్నాడు, నేను వెనక కూర్చుంటే ఆ స్నేహితుడు ఏం చేశాడు, అలా నడిపి పడేసేసరికి నాకు ఈ ప్యాంట్ కిందంతా మట్టి అయింది. పెళ్ళికి వెళ్ళాలి. పెళ్లిలో చూస్తే అందరూ మంచి మంచి వస్త్రాలు, కానీ నాకు ఈ మచ్చే ఎంత ఇబ్బందిగా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా దాన్ని కవర్ చేసుకోవడమే సరిపోయింది. ఎందుకు? మచ్చ. ఎక్కడికి వెళ్ళిన ప్రదేశం ఏంటి? వివాహానికి వెళ్ళాం, లేక మంచి శుభకార్యానికి వెళ్ళాం కదా, చిన్న మచ్చేనండి. అందుకని మన ఆత్మీయ జీవితంలో కూడా మనము పరిశుద్ధతలో ఎదిగే కొలది చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద తప్పులుగా కనిపిస్తాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేశానో వాని యొక్క పేరు నేను జీవ గ్రంథములో నుండి లేకపోతే గ్రంథములో నుండి తుడిచివేసేదను. పరిశీలించుకుంటావా? మొదటిగా ఇదిగో నీ యొక్క పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలంటే, నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలి అంటే, రేపు దేవుని దూతలో నీవు పరలోకాన్ని చేరుకున్నప్పుడు నీ యొక్క పేరును పరిశీలించాలి అంటే
మొదటిగా నీలో ఉండవలసిన లక్షణం ఏంటంటే పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి. చాలా సందర్భాల్లో పాపం మనకు ఏవో పెద్ద పెద్ద పనిలో గుర్తు వస్తాయి. అయ్యా నేను బాగానే ఉన్నానండి, అలాంటి పాపిష్టి కార్యాల జోలికి వెళ్ళట్లేదండి. కానీ చిన్న చిన్న పాపం సులువుగా చిక్కులు పెట్టి పాపాలు కూడా కొన్ని ఉంటాయి. సులువుగా చిక్కులు పెడితే చిన్న పాపమే కదా, చిన్న విధేయతే కదా, చిన్నదే కదా. కొన్ని సందర్భాల్లో అవి పెద్దగా మరి మనము మన పేరు జీవ గ్రంథములో ఉండకుండా తుడిచివేస్తదేమో. కొంతమందిని చూడండి, మొదట్లో ఒక రోజు ఆదివారం దేవుని సన్నిధిని మానేస్తారు. చెబుతారు, అయ్యా దేవుని సన్నిధి మానటం మంచిది కాదయ్యా. మొదట ఒక రోజు అలవాటు అవుతుంది, తర్వాత ఏమవుతుంది? 2 వారాలు మానేసినా ఏమనిపించదు, తర్వాత 3 వారాలు మానేసినా ఏమనిపించదు. నెమ్మదిగా క్రమక్రమంగా లోకంలో కలిసిపోతారు. నిజమే. కనుక మొదటిగా ఆ చిన్న తప్పునే సరి చేసుకో. చిన్న తప్పు ఏది ఉన్నదో అది చిన్న తప్పు పెద్ద తప్పుగా నీకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ సరి చేసుకో సుమా. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడండి. ఇదిగో ఎంతో మందికి లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడండి. దేవుని యొక్క వాక్యాన్ని వినే కృపను నీకు ఇచ్చాడండి. దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పుడు అయ్యో నేను పరిశుద్ధుడనలే, నేను పవిత్రుడనలే, ఏ విధమైన పాపము నాలో లేదులే, ఏ విధమైన దుష్టత్వము లేకపోతే అక్రమము అతిక్రమము నాలో లేదులే అని అనుకోవడానికి వీలు లేదండి. ఎవరికి వారే విమర్శించుకోవాలి. మనం గడిచిన వారాలు చూసాం. ఆ పౌలు గారు ఏమంటారు? మనలను మనమే విమర్శించుకొని ఎడలా అంటాడు కదా. ఆ శిక్షా విధిలో పాల్గొనము. లేక మరి అంతకు ముందు చూసాం, మిమ్ములను మీరే జాగ్రత్త పరుచుకోరండి అంటాడు యేసు ప్రభు వారు. ఎవరు జాగ్రత్త పరుచుకోవాలి? మనలను మనమే జాగ్రత్త పరుచుకోవాలి. కనుక పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకో నోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు విషయములలో జాగ్రత్తగా ఉండాలి. హృదయ గర్వములో జాగ్రత్తగా ఉండాలి. అసూయలు లేకపోతే విమతములు, ద్వేషములు, వీటన్నిటి విషయములో నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాలి. యేసుప్రభు వారు అంటారు కదా, బయటి నుండి లోపలికి వెళ్ళేది కాదు గనట, లోపల నుండి బయటకు వచ్చేవే మనలను అపవిత్రపరుస్తున్నాయి అని ఒక పెద్ద లిస్టు చెబుతాడు. మార్క్స్ వార్త 7:27 చదవద్దులేండి, పెద్ద లిస్టు చెబుతాడు. కనుక ఆ లిస్టులో మనము ఏ విషయం ఏ యొక్క అంశానికి సంబంధించిన పాపము ఉన్నా, అవిధేయత ఉన్నా, అతిక్రమము ఉన్నా నిన్ను నీవు సరిచేసుకోవాలి. మొదటిగా జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి అంటే పాపము నుండి నీవు విడిపించబడిన వాడవై ఉండాలి. హల్లెలూయా. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక నిన్ను వేడుకొనుచున్నాను, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. సహకారులు. ఎవరి సహకారులు? దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క పరిచర్యకు సహకరించిన వారి పేర్లట ఇదిగో పౌలు గారు అంటారు, జీవ గ్రంథములో వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. రెండవది దేవుని యొక్క పరిచర్యలో. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని అనుకునే వాళ్లే కానీ దేవుని కొరకు కొద్దిగా కష్టపడదామని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కావాలి, దేవుని దగ్గర నుండి పొందుకోవాలి, అదే కానీ దేవునికి ఏమైనా ఇవ్వాలి అని ఆశపడే వాళ్ళు చాలా తక్కువ. దేవునికి ఏమైనా చేయాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. చాలా మంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, నాకు ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థన చేస్తే సరిపోతుంది, నేను దేవుని సన్నిధానానికి జీవగ్రంథంలో నా పేరు ఉంటుంది, నేను ప్రార్థన చేస్తే సరిపోతుంది, దేవుని ఎదుట నా తలనెత్తుకొనగలను, ప్రార్థన చేస్తే సరిపోతుంది, రేపు దేవుని ఎదుట నేను పరిశుద్ధిగా తీర్చిదిద్దబడగలను, ఇదిగో ప్రార్థన చేస్తే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా సింపుల్ కదా.
ఏం సింపుల్? ప్రార్థన చేయడం చాలా సింపుల్. అసలైన ప్రార్థన చేసేవాళ్ళకి అది వేదన. కానీ అర్థం కాని వాళ్ళు చేసే ప్రార్థన ఏమిటంటే, ప్రార్థనగా చాలా సింపులే. కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, యేసయ్య, యేసయ్య, యేసయ్య అంటే చాలు. కదా! ఆ! కాదండి. ప్రార్థనలో వేదనకరమైన ప్రార్థన కూడా నేర్చుకోవాలి. అది మాత్రమే కాకుండా దేవుని యొక్క సేవలో కూడా పాల్గొనాలట. దేవుని యొక్క పరిచర్యలో కూడా పాల్గొనాలి. దేవుని యొక్క సేవలోను, పరిచర్యలోను దేవునికి ఏదైనా చేయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండాలి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండాలి. హల్లెలూయా! నా వలన ఏం కలుగుతుందిలేండి, నేనేం చేయగలనులేండి అనకో. నీది చిన్న హస్తమైన, చిన్న చేయి అయినా నీ చేయి కలుపు. నీ చేతితో పాటు రేపు క్రొత్త చేతులు వచ్చి నీతో పాటు చేతులు కలుగుతాయి. హల్లెలూయా! నీలో ఆ యొక్క ఆ ఏమందాము, నీలో ఆ యొక్క ఆశ, నీలో ఆ యొక్క ఉత్సాహం కనిపించినప్పుడు దేవుడు నీకు అనేక మందిని తోడు చేయగలడు. ఎందుకు తోడు చేయాలి అంటే, ఇదిగో లోకములో నశించిపోవచ్చున్నారు. నశించిపోవచ్చున్న అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడాలి. సంఘము ద్వారా రక్షించబడాలి. సంఘము ద్వారా దేవుని యొద్దకు చేర్చబడాలి. చేర్చబడాలి అంటే ఇదిగో నేను విశ్వాసిలాగా ఉంటానండి. కేవలం వచ్చేసి ఇదిగో కనిపించేసి వెళ్ళిపోతానండి. కనిపించేసి లేకపోతే ఏదో స్తోత్రం స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతానండి. ఇది కాదండి, ఇది కాదండి. పౌలు గారు అంటున్నారు, వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఎవరి పేర్లు? సహకారుల పేర్లు. సేవా పరిచర్యలో సహకారం చేసిన వారి యొక్క పేర్లట జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా! పైన ఒక ఇద్దరు పేర్లు చెబుతాడు. వారే కాకుండా మరి కొంతమంది స్త్రీలు కూడా వారి యొక్క ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి అనే మాటను మనము చూస్తాము. హల్లెలూయా! ఆ 2వ వచనంలో యూదయను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను, వారిని బతిమాలు కొనుచున్నాడు. ఏమనంటే, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. వ్రాయబడి దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకుందామా? దేవుని కొరకు నువ్వు పనిచేసేవాడివిగా ఉండాలి. దేవుని కొరకు కొద్దిగైన సమయాన్ని కేటాయించేవాడివిగా ఉండాలి. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అలా ఉంటున్నామా మనము? అలా ఉంటున్నామా? లేక మన పనుల కోసమే దేవుని యొక్క సన్నిధానాన్ని వదిలిపెట్టేసేవారిగా ఉంటున్నామా? మనం క్రమంగా జీవించగలుగుతున్నామా? ఇదిగో దేవుని యొక్క సేవలోను, పరిచర్యలోను, దేవుని పనిలోను మనము పాల్గొనగలుగుతూ ఉన్నామా? అలా పాల్గొనగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, లేకపోతే పౌలు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఒకసారి పరిశీలన